గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. క్రికెట్లో డెడ్ రబ్బర్ సిచ్యుయేషన్ ఒక మాట మనం తరచుగా వింటాం. దాని అర్థం ఏంటంటే ఒక బయలాటరల్ సిరీస్లో 3 మ్యాచ్లు ఉన్నాయనుకోండి, దాంట్లో మనం మొదటి 2 గెలిచేసాం. ఇక లాస్ట్ మ్యాచ్లో ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. ఆల్రెడీ సిరీస్ ఒక టీం గెలిచేసింది. లాస్ట్ మ్యాచ్ ఎవరు గెలిచినా దానికి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉండదు, ఎందుకంటే సిరీస్ విన్నర్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. సో అలాంటి డెడ్ రబ్బర్ సిచ్యుయేషన్లో ఉన్నాం మనం ఇప్పుడు ఇన్ శ్రీలంక. T20 సిరీస్ ఆడుతున్నాం అక్కడ. దాంట్లో ఫస్ట్ 2 మ్యాచెస్ టీమిండియా గెలిచేసింది. సో థర్డ్ మ్యాచ్ ఇన్కాన్సిక్వెన్షియల్గా, అంటే రిజల్ట్ పెద్దగా దానికి ప్రాధాన్యత లేని పరిస్థితి మనకు అనిపిస్తుంది. అది సిరీస్కే ప్రాధాన్యత లేదని నేనంటే కొంతమంది కోపం వచ్చింది. అదేంటి అలా అంటే మాకు ఇంట్రెస్ట్ పోతుంది సిరీస్ చూడడంలో అని చెప్పి. అంటే జనరల్గా నా అభిప్రాయం ఏంటంటే, మీరు ఒకవేళ ఒక బయలాటరల్ సిరీస్ చూస్తున్నప్పుడు అది అప్పుడు ఆ టైంలో చూడడానికి బాగానే ఉంటుంది. కానీ తర్వాత మీరు గుర్తు తెచ్చుకుంటే అప్పుడు శ్రీలంకలో మనం ఎలా గెలిచాము, ఏ మ్యాచ్లు గెలిచాము, ఎవరు బాగా ఆడారంటే మనకు గుర్తురాదు. అదే వరల్డ్ కప్స్ లాంటి ఈవెంట్స్ ఉంటే, మల్టీ టీమ్స్ ఉండే ఈవెంట్స్ ఉంటే దాంట్లో రిజల్ట్స్ మనకి ఎక్కువ రోజులు గుర్తుంటాయి. బయలాటరల్ గుర్తుండవు. దట్ వాస్ మై పాయింట్ యాక్చువల్లీ. ఇక్కడైతే మాత్రం దీనికి ఈ లాస్ట్ మ్యాచ్కి ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఇలాంటి ప్రాధాన్యత లేనప్పుడు కోచ్లు ఎలాంటి టీంని సెలెక్ట్ చేస్తారు? కోచ్లు కానీ టీమ్ సెలక్షన్ కమిటీ, టూర్ సెలక్షన్ కమిటీ అంటారు. క్యాప్టెన్, కోచ్ అండ్ వైస్ క్యాప్టెన్ దాంట్లో భాగంగా ఉంటారు యూజువల్లీ. మనం ఇదే శ్రీలంకకి మనం 2021లో వెళ్ళాము. అప్పుడు కూడా మనం T20s 1 days ఆడాం. 2 సిరీస్లు ఆడాం వెంటనే. అప్పుడు యాక్చువల్లీ మన టెస్ట్ టీం ఏమో ఇంగ్లాండ్లో ఉన్నారు, కోవిడ్ టైం అది. అప్పుడు ఏం జరిగింది? రాహుల్ ద్రావిడ్ వాజ్ ది కోచ్. అతను ఏం చేశాడు, ఇలాగే మనం 1 డే సిరీస్లో మొదటి 2 వన్డేలు గెలిచేస్తే థర్డ్ 1 డేకి 5గురికి డెబ్యూ ఇచ్చాడు. అప్పుడు ఏంటంటే కోవిడ్ టైం కాబట్టి టీంలో మోర్ దాన్ 15 ఉండేవారు. సో 5గురు ప్లేయర్స్ ఒకేసారి డెబ్యూ చేసిన ఓన్లీ సెకండ్ అకేషన్ ఇండియన్ తరఫు నుంచి ఓడిఎస్లో. సో 5గురు డెబ్యూ చేశారు అప్పుడు. సంబడి లైక్ కృష్ణప్ప గౌతమ్, నితీష్ రాణా, వీళ్ళందరూ డెబ్యూ చేశారు. చేతన్ సాకర్య వాళ్ళు అదే సిరీస్లో T20స్లో అయితే 2 మ్యాచ్లో ఛాన్స్ ఇచ్చాడు ద్రావిడ్ వాళ్ళకి. సో కృష్ణప్ప కాదని కూడా చేతన్ సాకర్య అండ్ నితీష్ రాణా లాంటి వాళ్ళు అటు 1 days ఆడారు, ఇటు T20s ఆడారు. తర్వాత వాళ్ళకి ఛాన్స్ రాలేదు. 2021 అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. వాళ్ళు ఆడిన ఆఖరి ఇంటర్నేషనల్ మ్యాచెస్ అవే. సో రాహుల్ ద్రావిడ్ వాస్ థింకింగ్ అలా ఉంది. అప్పట్లో ఏంటంటే ఎందుకంటే అతను NCAలో యంగ్స్టర్స్తో డీల్ చేశాడు. సో యంగ్స్టర్స్ అందరికి అవకాశం ఇవ్వాలనేది రాహుల్ ద్రావిడ్ లైన్ ఆఫ్ థింకింగ్. సో అందుకని దాంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, ఎవరికైతే ముందు ఛాన్స్ రాలేదో అందరికి కూడా అవకాశం కల్పించాడు ఆ మ్యాచ్లో. కానీ ఇప్పుడు గౌతమ్ గంభీర్ అలా చేస్తాడా? దట్ వాజ్ ది క్వశ్చన్. నేను ఇదంతా ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే దానికోసం. గౌతమ్ గంభీర్ కూడా అలాగే చేస్తాడా? లేకపోతే మనకి ఇమీడియట్గా మనం వీఆర్ నాట్ గోయింగ్ టు ప్లే ఎనీ T20 వరల్డ్ కప్ ఆర్ ఎనీథింగ్, మేజర్ ఈవెంట్స్ ఏం లేవు, ఇంకా ఛాన్సెస్ వస్తాయి, వచ్చే వాళ్ళకి వస్తాయి అనే ఒక థింకింగ్లో ఉంటాడు. ఎందుకంటే మీకు ఈ సిరీస్లో ఇప్పటివరకు ఛాన్స్ రాని వాళ్ళు ఎవరున్నారు? వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, శివం దూబే ఉన్నాడు, ఖలీల్ అహ్మద్ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. లాస్ట్ మ్యాచ్లో ఒకే ఒక మార్పు చేశారు. అది కూడా శుభ్మన్ గిల్కి ఏదో నెక్ నిగిల్ ఉందని చెప్పి అతని ప్లేస్లో సంజు శాంసన్కి ఛాన్స్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఆ బెంచ్ మీద ఉన్న 4గురిలో ఎవరు వస్తారు టీంలోకి? ఇది బిగ్ క్వశ్చన్. ఎవరు వస్తారు, ఎవరిని పక్కన పెడతారు? వాషింగ్టన్ సుందర్ ప్లేడ్ ఇన్ జింబాబ్వే ఆల్ ద మ్యాచెస్, మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. సో వీ హ్యావ్ సీన్ ఎనఫ్ ఆఫ్ వాషింగ్టన్ సుందర్ అని గంభీర్ భావించవచ్చు. శివం దుబే ప్లేడ్, వరల్డ్ కప్లో అన్ని మ్యాచ్లు ఆడాడు. సో శివం దుబే, వీ హ్యావ్ సీన్ ఎనఫ్ ఆఫ్ శివం దుబే. ఖలీల్ అహ్మద్ అక్కడ మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ ఆడాడు జింబాబ్వేలో. వాళ్ళకి నెక్స్ట్ టైం చూద్దాంలే అన్నట్టుగా కూడా అనుకోవచ్చు. ఖలీల్ విషయంలో ఏమైనా ఛాన్స్ రావచ్చు, లుకిన్ రావచ్చు. దూబే అండ్ వాషి ఆర్ పార్ట్ ఆఫ్ ది ODI సిరీస్. సో ODIలో ఆడతారు కాబట్టి ఇక్కడ అవసరం లేదులే అనుకోవచ్చు. సో అందుకని ఆడితే 3 వస్తారు. ఒకవేళ రాహుల్ ద్రావిడ్ కైండ్ ఆఫ్ థింకింగ్తో గంభీర్ వెళ్తే. లేదు మనం అనుకున్నట్టుగా వాళ్ళు 1 డేలో ఆడిద్దాంలే వాళ్ళిద్దరిని, దూబే అండ్ వాషిని అనుకుంటే మళ్ళీ ఖలీల్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం. మరి గిల్ సంగతి ఏంటి? గిల్ ఏం చెప్పాడు ఈ సిరీస్కి ముందు?
నేను T20స్లో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. జింబాబ్వేలో అంతగా ప్రూవ్ చేసుకోలేకపోయాడు. అక్కడ క్యాప్టెన్సీ బర్డెన్ అనేది వాటెవర్. ఇక్కడ డిఫరెంట్గా ఆడాడు అండర్ గౌతమ్ గంభీర్. మనం ఫస్ట్ T20లో చూస్తే ఏంటంటే అతను ఈ ప్లేడ్ విత్ ఏ స్ట్రైక్ రేట్ ఆఫ్ 200+, విచ్ ఈజ్ రేరిటీ. మనకి గిల్ విషయంలో అలాంటి స్ట్రైక్ రేట్ మనం గతంలో చూడలేదు, అంత అగ్రెషన్ చూడలేదు. ఫ్రమ్ ద వర్డ్ గో మా బిగినింగ్ నుంచి అంత అగ్రెసివ్గా గిల్ ఆడడం అనేది మనం అరుదుగా చూస్తాం. సో అతను తన స్టైల్ మార్చుకుందాం అంటున్నాడు, T20 రిక్వైర్మెంట్కి అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నాడు అన్నట్టుగా మనకు అనిపించింది. సో అతను ఈగర్గా ఉంటాడు. ఒకవేళ చిన్న నెక్ స్పాజ్మ్ అంటే అది క్యూర్ అయిపోతుంది, అది నిజంగా కాదేమో అని కూడా నాకు డౌట్ ఉంది. నేను క్రితం వీడియోలో కూడా చెప్పాను. వాటెవర్, అతను కనుక టీంలోకి వస్తే మరి సంజు శాంసన్ సంగతి ఏంటి? అప్పుడు బహుశా రిషబ్ పంత్ని పక్కన పెట్టచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రిషబ్ పంత్ ఒక్క మ్యాచ్లోనే ఫుల్ బ్యాటింగ్ వచ్చింది. ఇప్పుడు ఇండియన్ టీంలో యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న ప్లేయర్స్లో కూడా సంజు శాంసన్ ఫస్ట్ బాల్కే అవుట్ అయిపోయాడు అన్ఫార్చునేట్లీ లాస్ట్ మ్యాచ్లో. అది రాకరాక అవకాశం వస్తే రింకు సింగ్కి బ్యాటింగ్ సరిగ్గా రాలేదు, రిషబ్ పంత్కి సరిగ్గా రాలేదు. ఇంకా మన ప్లేయర్స్కి గేమ్ టైం దొరకట్లేదు చాలామంది. మరి అలాంటి సిచ్యుయేషన్లో మరి ఏం చేయాలి, ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలి అనేది పెద్ద సమస్య. రియాన్ పరాగ్ కూడా ఒకటే మ్యాచ్ ఆడాడు బ్యాటింగ్ విషయంలో, బౌలింగ్ చేశాడు. ఒక మ్యాచ్లోనే బ్యాటింగ్ వచ్చింది అతను. సో ఇలాంటి లాస్ట్ బ్యాటింగ్ రావడం కూడా పీపుల్ హు ఆర్ బ్యాటింగ్ ఇన్ ద మిడిల్ ఆర్డర్, వాళ్ళకి లాస్ట్లో ఒక 10 balls 15 balls ఉన్నప్పుడు వెన్ దే హ్యావ్ టు గో ఫర్ క్విక్ రన్స్, వాళ్ళు తొందరగా ఒక షాట్ కొట్టి అవుట్ అయితే టీమ్ ఇంట్రెస్ట్ కోసం ఆడతారు. అవుట్ అయితే మళ్ళీ ఛాన్స్ రాకపోతే దే విల్ ఫీల్ హార్డ్ డన్, మరియు నాకు సరిగ్గా అవకాశాలు రాలేదని ఫీలింగ్ ఉంటుంది. సో ఇవన్నీ అంటే ఏ రకంగా బ్యాలెన్స్ చేయాలి, చాలా డిఫికల్ట్ ఎక్సర్సైజ్. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ ద షూస్ ఆఫ్ ఐదర్ సూర్యకుమార్ యాదవ్ ఆర్ గౌతమ్ గంభీర్, ఎవరు కూడా. ఎందుకంటే చాలా ట్రికీ సిచ్యుయేషన్. ఏం చేయాలి, ఎవరిని పక్కన పెట్టాలి, పక్కన పెడితే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. బట్ గౌతమ్ గంభీర్ మనకు తెలుసు, అతను అంత మొహమాటాలు లేవు. టీమ్ ఇంట్రెస్ట్ కోసం అతను చాలా హార్ష్ డెసిషన్స్ తీసుకుంటాడని మనకి ఇప్పటికే టీమ్ సెలక్షన్లోనే అర్థమవుతుంది, ఆ టీమ్ సెలక్షన్లో అతని థింకింగ్ బట్టే. సో ఇక్కడ కూడా ఐ థింక్ మనకి ఆ క్లారిటీ లభిస్తుంది, ఎవరిని ఆడిస్తాడు, ఎవరిని ఆడించడం విషయంలో. దానికి అతని థింకింగ్ ఎలా ఉంది, ఏ రకంగా ముందుకెళ్దాం అనుకుంటున్నాడు అనేది మనకు అర్థమైపోతుంది ఈ టీం. సో 6:30 టాస్ విషయంలో చాలా ఇంట్రెస్టింగ్. టాస్ మ్యాచ్ కంటే కూడా నాకు టాస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. ఎందుకో నాకు టాస్ టీం చూడడం చాలా ఇష్టం, గతంలో కూడా చెప్పాను నేను. టాస్ టైంలో మనకు అర్థమైపోతుంది కెప్టెన్ థింకింగ్ ఎలా ఉంది, కోచ్ థింకింగ్ ఎలా ఉంది, ఎవరిని పెడుతున్నారు, ఎవరిని తీస్తున్నారు. సో అది ఈ మ్యాచ్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ దిస్ మ్యాచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ సంజు శాంసన్. సంజు శాంసన్ అయితే ఉంటాడు, అదైతే నాకు 100% గ్యారంటీ భావిస్తున్నాను. ఐఎమ్ స్టిక్కింగ్ మై నెక్ అవుట్ టు సే దట్. సంజుకి ఒక్క అవకాశం ఇచ్చి పక్కన కూర్చోబెట్టరు. గతంలో అతనితో చేసిన మిస్టేక్ అది. సరే ఫెయిల్ అయ్యాడు ఫస్ట్ బాల్, ఈ గాట్ ఏ గుడ్ బాల్. సడన్గా అతని దాన్ని రియాక్ట్ కాలేకపోయాడు. ఓకే, ఇట్ హ్యాపెన్స్. ఫస్ట్ బాల్ డక్ అవుట్ అవ్వడం చాలామందికి అవుతుంది, గొప్ప గొప్ప వాళ్ళకి అవుతుంది. దాని గురించి చాలామంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. సంజుకి ఛాన్స్ వస్తే ఇవ్వలేదు. ఛాన్స్ వస్తే అంటే ఫస్ట్ బాల్కి అవుట్ అయితే ఎవరేం చేస్తారు, ఎవరేం చేయలేరు. ఫస్ట్ బాల్ క్రికెట్లో ఎప్పుడైనా అవుట్ కావచ్చు, ఫస్ట్ బాల్ కూడా అవుట్ కావచ్చు. ఒకవేళ ఎక్కువసేపు ఆడి స్ట్రగుల్ అయ్యి సరిగ్గా ఛాన్స్ ఉపయోగించుకోలేదంటే అది వేరే విషయం. సో హీ డిజర్వ్స్ వన్ మోర్ ఛాన్స్. ఖచ్చితంగా అవకాశం వస్తుంది, ప్రూవ్ చేసుకుంటాడని కూడా అనుకుంటున్నాను. కానీ అది ఒక సంజు సిండ్రోమ్ అని ఒకటి ఉంది. మీరు అతను 2015 నుంచి అతని రికార్డ్ కనుక చూస్తే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైం అతనికి ఈసారి అయితే సెకండ్ మ్యాచ్లో అవకాశం ఇచ్చారు, మోస్ట్ ఆఫ్ ది టైం అతనికి లాస్ట్ మ్యాచ్లో అవకాశం ఇస్తారు. లాస్ట్ మ్యాచ్లో బాగానే ఆడతాడు, 50 చేస్తాడు, లేదా 40 చేస్తాడు, మిడిల్ ఆర్డర్ ఆడతాడు కాబట్టి బాగానే పర్ఫామ్ చేస్తాడు. కానీ ఏమవుతుందంటే లాస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సిరీస్ ఆడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సిరీస్ వచ్చేసరికి కొంత టైం పడుతుంది. అప్పటికి రాజు ఎవడో రెడ్డి ఎవడో మనకి అప్పుడు మొత్తం సినేరియో మారిపోతుంది. అప్పుడు మళ్ళీ అతను స్క్వాడ్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉన్నా కూడా మళ్ళీ బెంచ్కే పరిమితం కావచ్చు. సో ఇదే సిండ్రోమ్ కంటిన్యూ అవకాశం. సో ఇక్కడ సెకండ్ మ్యాచ్లో అవకాశం వచ్చింది లక్కీగా, కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. సెకండ్, థర్డ్ రెండిట్లో బాగా ఆడితే ఖచ్చితంగా అతనికి విషయంలో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పడేది. కానీ సెకండ్ మ్యాచ్ మిస్ అయ్యాడు కాబట్టి మళ్ళీ ఆ సంజు సిండ్రోమ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఒక 50 చేస్తాడు బహుశా. ఓపెనర్గా వచ్చిన గిల్ ఓపెన్ చేస్తే మళ్ళీ 1 డౌన్లో వస్తాడు. 1 డౌన్లో వచ్చి ఒక 50నో 40నో చేస్తే మళ్ళీ మనం మర్చిపోతాం. మళ్ళీ అదే సంజు సిండ్రోమ్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ అతని ఫ్యాన్స్ అంటారు సంజు శాంసన్కి అవకాశం ఇవ్వట్లేదు, మా వేరే వాళ్ళకి ఇస్తున్నారు, ఇతనికి ఇచ్చారు, అతనికి ఇచ్చారని చెప్పి వాళ్ళు ఫ్యాన్స్ మళ్ళీ అదే సోషల్ మీడియాలో ఆ రియాక్షన్స్ ఉంటాయి. కొంతమంది అంత నచ్చిన వాళ్ళు ఏంటంటే ఎన్నిసార్లు ఛాన్స్ ఇచ్చినా వేస్ట్, ఇతను చేయట్లేదు అంటారు. సో ఈ డిబేట్
కొనసాగుతున్నాడు. సంజు ఒక ఎనిగ్మా, ఒక అర్థం కాని ఒక చిక్కు ప్రశ్నగా ఇండియన్ క్రికెట్లో ఇప్పటివరకు మిగిలిపోయాడు, మిగిలిపోతూనే ఉన్నాడు. అది మోస్ట్ అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్. అతని విషయంలో ఒక క్లారిటీ మనకు వస్తే బాగుంటుంది. వెదర్ హీస్ గుడ్ టు ప్లే ఫర్ ఇండియా, అతని ప్లేస్ ఖచ్చితంగా ఉంటుందా లేదా, లేకపోతే ఎప్పుడు ఇన్ అండ్ అవుట్గానే ఉంటాడు. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. దీనికి గౌతమ్ గంభీర్ ఏదో ఒక రకంగా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఒకవేళ శుభ్మన్ గిల్ రిటర్న్ అయిన కూడా టీంలోకి సంజు షుడ్ బ్యాట్ ఎట్ నెంబర్ 3. సూర్యకుమార్ నీడ్ నాట్ బ్యాట్ ఎట్ నెంబర్ 3, సంజు షుడ్ బ్యాట్ ఎట్ నెంబర్ 3 అని నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తాను. సో ఈ మార్పులు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఖలీల్ మైట్ కమ్ ఇన్ ప్లేస్ హర్షదీప్ కూడా చాలా మ్యాచ్లు ఆడాడు, జింబాబ్వే వెళ్ళకి ఆడాడు. ఖలీల్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ హర్షదీప్. లేదా సిరాజ్కి రెస్ట్ ఇద్దాము, అన్ని ఫార్మాట్స్ ఆడుతున్నాడని చెప్పి సిరాజ్ని పక్కన పెడతారా, బట్ వాట్ ఎవర్. సో అది మార్పులు అయితే జరగచ్చు. శివం దూబే అండ్ వాషింగ్టన్ సుందర్ నాకు డౌటే. రియాన్ పరాగ్ని కంటిన్యూ చేసినా చేయొచ్చు, ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ T20s వన్ డేస్లో ఆడతాడు, ఆల్రెడీ అక్కడ కూడా ఆడాడు కదా. సో అది నా ఆలోచన. మరి ఏమవుతుందో చూడాలి. శ్రీలంక టీంలో కూడా 1-2 మార్పులు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ ఫార్మర్ కెప్టెన్ షానక ఫెయిల్ అవుతున్నాడు. అక్కడ మరి వేరే ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళకి అవకాశం దినేష్ చందిమల్ ఇస్ దేర్. సో అతనికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంది. సో శ్రీలంక టీం రమేష్ మెండిస్ని కంటిన్యూ చేస్తారు, ఎందుకంటే అతను బ్యాటింగ్లో డెప్త్ ఇస్తాడు. అండ్ లాస్ట్ మ్యాచ్లో అయితే బౌలింగ్ ఇవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ 8 ఓవర్ల మ్యాచ్ కాబట్టి ఇండియా. సో అతను థర్డ్ స్పిన్నర్గా ఉంటాడు. ప్లస్ కమిన్తు మెండిస్ అలాగే ఉన్నాడు, లెఫ్ట్ ఆర్మ్ రైట్ ఆర్మ్ అన్ని అంబీ డెక్స్టర్, సబే సాచ్ అంటారు తెలుగులో. అలా 2 చాలామంది అడుగుతున్నారు, అదేంటి అలా 2 అది లీగలేనా, 2 చేతులతో బౌలింగ్ వేయచ్చు, అది క్రికెట్లో అలౌడ్. చాలామంది బౌలర్స్ డెవలప్ అవుతున్నారు. ఈవెన్ ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్, ఒక సన్ రైజర్స్లో ఒక కొత్త ప్లేయర్ని తీసుకున్నారు, అతను కూడా హీ బౌల్స్ విత్ బోత్ లెఫ్ట్ ఆర్మ్ అండ్ రైట్ ఆర్మ్. ఒక స్పిన్నర్ హూ ప్లేడ్ ఇన్ TNPL. ఇమీడియట్లీ అతని పేరు నాకు గుర్తు రావట్లేదు. సన్ రైజర్స్లో ఉన్నాడు మొన్న స్క్వాడ్లో. సో ఇదేంటంటే రూల్ ఏంటంటే, మీరు యూ కెన్ బౌల్ విత్, మీరు ఎప్పుడైనా కొత్త బౌలర్ బౌలింగ్కి రాగానే అంపైర్ ఏం చెప్తాడు బ్యాట్స్మెన్కి, రైట్ ఆర్మ్ ఓవర్ ది వికెట్, లేకపోతే రైట్ ఆర్మ్ లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ది వికెట్, అలాగా బ్యాట్స్మెన్కి ఇండికేషన్ ఇస్తాడు, అతను ఏ లైన్ ఆఫ్ అటాక్లో బౌలింగ్ చేస్తున్నాడు అనేది చెప్తాడు. అలాగే ఏంటంటే, ఒకవేళ నేను రైట్ ఆర్మ్ బౌలర్ని 2 బాల్స్ నేను రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ వేసాను, తర్వాత నేను లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ చేయదలుచుకున్నాను. సో నేను అంపైర్కి ఇన్ఫార్మ్ చేస్తే నేను లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ వేయదలుచుకున్నాను. అంపైర్ ఇంటర్న్ బ్యాట్స్మెన్కి చెప్తాడు, లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ది వికెట్ అని చెప్తాడు, లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ది వికెట్ అని చెప్తాడు. సో అది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే స్విచ్ హిట్ విషయంలో ఇలాంటిది లేదు. బ్యాట్స్మెన్ అంపైర్కి చెప్పాల్సిన అవసరం లేదు, దాని గ్రిప్ మార్చుకోవచ్చు. రైట్ హ్యాండర్గా ఉన్న బ్యాట్స్మెన్ దాని గ్రిప్ మార్చేసి లెఫ్ట్ హ్యాండర్గా మారిపోయి సడన్గా లాస్ట్ మినిట్లో అంపైర్కి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది గమ్మత్తైన రూల్ క్రికెట్లో, అంటే బ్యాట్స్మెన్ గేమ్ ఇది. సో బ్యాట్స్మెన్కి అయితే అలాంటి సడన్గా సర్ప్రైజ్కి చేసి బౌలర్ని లెఫ్ట్ హ్యాండర్ రైట్ హ్యాండర్గా మారిపోవచ్చు, కానీ బౌలర్ విషయంలో అయితే మాత్రం ఒకవేళ రైట్ ఆర్మ్ బౌలర్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్గా మారాలి అనుకుంటే దెన్ హీ హ్యాస్ టు ఇన్ఫార్మ్ ది అంపైర్ ఇన్ టర్న్ విల్ ఇన్ఫార్మ్ ది బ్యాట్స్మెన్కి చెప్తాడు. సో బౌలర్కి అంత ప్రాధాన్యత ఇస్తారు ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ అన్ ఈక్వల్ వరల్డ్, దీంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్ ఉంటుంది. అది పరిస్థితి. సో థర్డ్ మ్యాచ్ పల్లెకెల్లిలో అదే స్టేడియంలో జరుగుతుంది. అయితే పిచ్ మారుతుంది. ఇక్కడ పిచ్ ఈసారి ఒక డిఫరెంట్ పిచ్ మీద, ఫ్రెష్ బిగ్ పిచ్ మీద ఆడతారు. 2 కూడా ఒకే వికెట్ మీద ఆడారు 2 మ్యాచ్లు. సో ఈసారి ఫ్రెష్ వికెట్ అయినా సరే స్పిన్నర్స్కి హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇండియా మైట్ గో విత్ 3 స్పిన్నర్స్. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా ఎవరు ముఖ్యంగా సంజు శాంసన్ మీద ఫోకస్ ఉంటుంది. రియాన్ పరాగ్ బ్యాటింగ్ వస్తే, అతను బౌలర్గా హ్యాస్ ఎక్విటెడ్ హిమ్సెల్ఫ్ వెల్, అతనికి బ్యాటింగ్ వస్తే బాగుంటుంది. సో ఎవరికైతే అలా రిషబ్ పంత్ కూడా ఫస్ట్ మ్యాచ్లో నాట్ అట్ ఆల్ ఇంప్రెసివ్. సో అతని స్టైల్ మార్చుకుని మళ్ళీ ఇంకో రకంగా ఆడగలుగుతాడు అనేది చూడడానికి. సో ఈ ముగ్గురు మీద బ్యాటింగ్ విషయంలో నాకు ఇంట్రెస్ట్ ఉంది, వీళ్ళు ముగ్గురు ఎలా ఆడతారు. సిరాజ్ వన్ డేస్లో శ్రీలంక మీద మంచి రికార్డు ఉంది, కానీ T20sలో అంత గొప్పగా బౌలింగ్ చేయట్లేదు. సిరాజ్ కూడా T20 ఫార్మాట్లో హౌ యూస్ఫుల్ హీఈస్ అనేది అతను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో ఒక 3-4 ప్లేయర్స్ మీద ఎక్కువ ఫోకస్ మనకి కనిపిస్తుంది.